ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న మద్యం షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. ఇక అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ రాబోతోంది. ఇటీవల కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014-19 వరకు ఉన్న మళ్లీ పాత మద్యం విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు. మద్యం రీటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్కి అప్పగించనున్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా మద్యం షాపులను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 3,396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10% దుకాణాలు కేటాయించనున్నారు. మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మందుబాబులకు సంబంధించి అయితే ఆ గుడ్ న్యూస్ దొరికిందని చెప్పుకోవచ్చు. బూమ్ బూమ్ బూర్లకి బై బై చెప్తూ నూతన బీర్లకు కూడా ఆహ్వానం పలుకుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గత 5 సంవత్సరాల నుంచి కూడా మద్యం పాలసీ విధానంపై అనేక విమర్శలు వచ్చినా గానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మార్పులు చేపట్టడం పట్ల మద్యం బాబులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన విమర్శలు ఎత్తిన సమయం. మొత్తానికైతే ఏదైతే ఎన్డీఏ కూటమి భారీ ఎత్తున అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది కూడా మందుబాబుల వినటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే చీప్ లిక్కర్ 80 నుంచి 90 రూపాయలు దొరికేది కూడా 180 రూపాయలు, 200, 250 రూపాయలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూలీ నాలి పని చేసుకొని ఇంటికి వచ్చే సమయంలో కాస్తంతా మద్యం సేవించి ఆ చేత తీరే యొక్క జీవితానికి అలవాటు పడిన చాలా మంది వ్యక్తులు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పలు దఫాలుగా కూడా ఆ మద్యం రేట్లను పెంచుతా తీసుకొస్తా ఉన్నారు. అలాగే మద్యం పాలసీని కూడా పూర్తిగా రూపురేఖలు మార్చారు. ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కూడా ప్రభుత్వమే అమ్మిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటికి కూడా ఎన్డీఏ కూటమి మేము అధికారంలోకి వస్తే చెక్ పెడతామని చెప్పారు. అలాగే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. అలాగే ఏదైతే నూతన మద్యం పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నూతన మద్యం కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ మద్యం వల్ల కూడా అనేక రకాల సమస్యలు వస్తున్నాయని కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, బీజేపీ గాని ఆ పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి ఉంది. మద్యం తాగి లివర్ కూడా పాడైపోతుందని ఆ కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క డీటెయిల్స్ కూడా ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వీటన్నిటికీ చెల్లి చుట్టి పెడుతూ ఆ మద్యానికి సంబంధించి నూతన మద్యం పాలసీని అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నూతన మద్యం పాలసీ ప్రవేశపెడతామని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఇచ్చిన ప్రధాన హామీల్లో కూడా మద్య పాలసీ విధానం ఒకటి. దీనికి సంబంధించి ఎస్సీబీని రద్దు చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ మద్యం అమ్మే విధానాన్ని రద్దు చేస్తామన్నారు. అలాగే ఏదైతే నూతనంగా వచ్చిన మద్యాన్ని ఆ కంపెనీలు రద్దు చేస్తామన్నారు. అలాగే ఏదైతే పాత బ్రాండ్లకు సంబంధించి పాత బ్రాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరలి పునరుద్ధరించి ఆ మందు బాబులకు అలవాటైన ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో వాటినే తీసుకొచ్చి వాటిని అమ్ముతామని మాట ఇచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి భారీ ఎత్తున భారీ సీట్లతో అధికారంలోకి వచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏదైతే కీలకంగా మారి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడే నూతన మద్యం పాలసీని అయితే మొత్తానికి 100 రోజుల పరిపాలన తర్వాత ఎన్డీఏ కూటమి ఆ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. నూతన మద్యం పాలసీ వల్ల ఏదైతే ప్రభుత్వమే మద్యం అమ్మే విధానాన్ని పూర్తిగా కూడా రద్దు చేసింది. ప్రైవేటు భాగస్వామ్యంతోనే మద్యం పాలసీని రన్ చేయాలని కూడా నిర్ణయించిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం షాపులు మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మద్య విక్రయాలను ప్రభుత్వమే చేపట్టి ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వమే రిటైల్ లిక్కర్ షాపులకి అనుమతిస్తూ ఆ చట్ట సవరణ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ రాబోతుంది. ఈ కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతోనే ఆ రిటైల్ వ్యాపారంగా ఈ ప్రభుత్వమే మద్యం షాపులని విధించే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చట్ట సవరణ ప్రకారం కూడా ఆ రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతించిన నేపథ్యంలో కూడా ఏదైతే
మద్యం షాపులకు సంబంధించి ఒక పాట పెడతారో ఆ పాటకు సంబంధించి ఎవరైతే ఎక్కువ కోడ్ చేస్తారో ఆ కోడ్ చేసిన వాళ్ళకే ఆ మద్యం షాపులు కూడా కేటాయించే పరిస్థితి ఉంది. ఆ టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు ఉన్న మద్యం పాలసీ ఏదైతే ఉందో పూర్తిగా అదే విధానాన్ని తీసుకొస్తున్నామని కూడా ఆర్డినెన్స్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయనున్నారు. ప్రైవేట్ వ్యక్తులే అక్టోబర్ 1వ తారీఖు నుంచి వారే నడిపే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా ఈ మద్యం షాపులను అయితే ప్రభుత్వం జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 3,396 వైన్ షాపు ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ జారీ చేసింది. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు కూడా 10% దుకాణాలు కేటాయించనున్నారు. మరో 396 దుకాణాలను అదనంగా కూడా నోటిఫై చేయనున్నారు. ఏదైతే గీత కార్మికులకి షాపులు 10% కేటాయిస్తానన్న నేపథ్యంలో మొత్తానికి ఇటు గీత కార్మికులకి ఇచ్చిన మాట 10% షాపులు కానీ, అలాగే మద్యం బాబులకి ధరలు తగ్గిస్తామన్న మద్యం విధానాన్ని కానీ, పాత మద్యాన్ని తీసుకొస్తా విధానాన్ని కానీ మొత్తానికి ఎన్నికలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఒక పక్క ఇప్పటికే మద్యం షాపులకు సంబంధించి దాదాపుగా గత 10 రోజుల నుంచి నూతన మద్యం పాలసీ విధానానికి సంబంధించి ఆ మద్యం సీసాలు అన్ని కూడా అన్ని షాపులకు అందాయి. అన్ని షాపులకు అందిన నేపథ్యంలో కూడా ఏదైతే ఇప్పుడు అమ్ముతున్న ధరల కన్నా భారీగా ధరలు తగ్గించే విధంగా కూడా మందు బాటిల్ని ఆ ప్రభుత్వం ఇప్పటికే అన్ని షాపులకు పంపించిన పరిస్థితి ఉంది. రేపు 1వ తారీఖు నుంచి నూతన మద్యం పాలసీకి సంబంధించి నూతన మద్యం అమ్మే విధానంలో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్షులు బార్లు అన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మద్యాన్ని పంపించిన పరిస్థితి ఉంది. రేపు 1వ తారీఖు నుంచి ధరలు తగ్గించిన మద్యాన్ని అమ్మే పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీనైతే ఎన్డీఏ కూటమి నిలబెట్టుకొని బూమ్ బూమ్ పేర్లకి బాయ్ చెప్పేసి పాత పేర్లకి ఆహ్వానం చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మందుబాబులకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ రాబోతుంది కదా, ఇక 4 రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రాసెస్ అంతా ఇప్పటికే పూర్తవుతుందా? ఖచ్చితంగా శ్రీనివాస్, ఇప్పటికే ఈ నూతన మద్యం పాలసీకి సంబంధించి ఎన్డీఏ కూటమి గత 100 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అక్టోబర్ 1వ తారీఖుకి ఇప్పటికీ దాదాపు 4 రోజులు తేడా ఉంది. ఈ 4 రోజులు వ్యత్యాసానికంటే ముందే దాదాపు ఈ నెల 20వ తారీఖు నుంచే నూతన మద్యం పాలసీకి సంబంధించి మద్యం సీసాలు మొత్తాన్ని కూడా ఏదైతే గతంలో ఉన్న బ్రాండ్లు మొత్తాన్ని కూడా మరలా రంగంలోకి దించారు. గతంలో ఉన్న బ్రాండ్లు మొత్తం తెప్పించిన పరిస్థితి ఉంది. గతంలో 2014 నుంచి 2019కి సంబంధించి ఎటువంటి ధరలను అమ్ముతున్నారో ఆ ధరలనే మళ్ళా ఇక్కడ పెట్టే పరిస్థితి ఉంది. ఏదైతే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేసి ఆ మద్యం తయారు చేసి ఆ లేబులను కూడా తయారు చేసి ఏదైతే ఇప్పుడు అమ్ముతున్నారో మద్యం ధరల కన్నా భారీగా తగ్గించి ఉన్న మద్యం బాటిల్ని ఇప్పటికే అన్ని బార్లకు కూడా పంపించిన పరిస్థితి ఉంది. 1వ తారీఖు నుంచి నూతన మద్యం పాలసీ, నూతన మద్యం విధానంలోగా నూతన బాటిల్ను మాత్రమే ప్రభుత్వం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ పొరపాట్లు కూడా జరగకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పంపిణీ అయితే పూర్తి అయిపోయింది. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.